ఆంధ్రప్రదేశ్లో రేపే ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. నిన్న ఎన్నికల ప్రచారానికి చివరి రోజు అయినటువంటి నేపథ్యంలో నిన్న కొడాలి నానికి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ నేతలే కొడాలి నాని మీద రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దాంతోపాటుగా ఈనాడు పత్రికలో కూడా ఒక వార్త వచ్చింది. ఆ వార్త యొక్క సారాంశం ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రచార పర్వంలో కొడాలి నానికి చేదు అనుభవం, ఎమ్మెల్యే సమక్షంలోనే వైకాపా వర్గాల వాగ్వాదం, ప్రచార వాహనం దిగి ఒంటరిగా వెళ్ళిపోయిన నాని అంటూ ఎన్నికల ప్రచార పర్వం చివరి రోజున గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానికి సొంత పార్టీ వర్గాల నుంచే ప్రతిఘటన ఎదురైంది. దీంతో ఆయన ప్రచారాన్ని మధ్యలో ఆపేసి వెనుతిరగాల్సి వచ్చింది. ప్రచారంలో భాగంగా శనివారం కొడాలి నాని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు బస్ సెంటర్కు చేరుకున్నారు. ఆ గ్రామంలో అధికార పార్టీకి రెండు వర్గాలున్నాయి. అందులో ఒక వర్గానికి చెందినటువంటి త్రిపురనేని ప్రసాద్, అలాగే మరికొందరికి నాని ముఖ్య అనుచరుడైనటువంటి పాలేటి చంటి, కసుకుర్తి బాబ్జీలు ఎమ్మెల్యే వాహనంపైకి ఎక్కించారు. మరో వర్గానికి చెందినటువంటి ఎస్సీ సర్పంచ్ మేడేపల్లి రవికుమార్, అలాగే ఉప సర్పంచ్ త్రిపురనేని సురేష్, అలాగే సొసైటీ అధ్యక్షుడు దుగ్గిరాల శేషు వర్గీయుల్ని విస్మరించారు. సో రెండు వర్గాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక వర్గం వారినేమో కొడాలి నాని ప్రచార వాహనం మీదకి ఎక్కించారు, కానీ మరొక వర్గం వారిని మాత్రం కొడాలి నాని వాహనం మీదకి ఎక్కించకుండా వారిని విస్మరించారు అంటూ కూడా ఈ వార్త సారాంశంగా చూడొచ్చు. ప్రసాద్ వర్గీయులతో కలిసి నాని నూజెల్ల రహదారిలోని కొత్తపేట తదితర ప్రాంతాల్లో ప్రచారం చేసి బస్టాండ్ సెంటర్కి తిరిగి చేరుకున్నారు. ఈలోగా సర్పంచ్ రవి, శేషు వర్గీయులు పాలేటి చంటి, బాబ్జీలతో వాగ్వాదానికి దిగారు. ఇంటింటికి తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి తమను వదిలేసి ఏమీ చేయని వారిని ఎమ్మెల్యే ప్రచార వాహనం మీద ఎక్కించుకొని తిరుగుతారా అంటూ మండిపడ్డారు. నాని సమక్షంలోనే ఇరు వర్గాలు వాగ్వివాదానికి దిగారు. ఈ విషయంపై రవి వర్గీయులు నానిని నిలదీశారు. కష్టపడే వారికి పార్టీలో విలువ లేదని, షో చేసే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ నిరసించారు. దీంతో ఎమ్మెల్యే వారికి ఏమీ చెప్పలేక ప్రచారాన్ని ఆపివేసి ఒక్కరే తన వాహనం ఎక్కి గుడివాడ వైపు వెళ్ళిపోయారు. ఈ వివాదంతో బస్టాండ్ సెంటర్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అలాగే వాంబే కాలనీలో నానిపై రాళ్ళు. ఈ నెల 10న నాని ప్రచారం నిమిత్తం గుడివాడ మండలం మల్లాయపాలెంలోని శ్రీకాళహస్తి వాంబే కాలనీలో పర్యటించారు. స్థానికంగా ఉన్న గుడి వద్దకు వచ్చిన సమయంలో ఆయనపైకి గుర్తు తెలియని వ్యక్తులు 6 రాళ్లు విసిరినట్టు తెలిసింది. అవి నాని సెక్యూరిటీ సిబ్బందికి, ఓ మహిళా కార్యకర్తకి తగిలాయని సమాచారం. దీనికి సంబంధించి పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని వెంటనే వదిలేశారని ప్రచారం సాగుతూ ఉంది. సో ఎన్నికల నేపథ్యంలో కొడాలి నాని గారికి చేదు అనుభవం ఎదురైందని, ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేపథ్యంలో కొంతమంది గుర్తు తెలియనటువంటి దుండగులు ఆయన మీద రాళ్ళు రువ్వేందుకు ప్రయత్నం చేశారు. 6 రాళ్ళు రువ్వారు, కానీ అవి కొడాలి నానికి తగలలేదు. కొడాలి నాని సెక్యూరిటీకి, అలాగే ఓ మహిళా కార్యకర్తకి తగలడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అలర్ట్ అయ్యి కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించి మళ్ళీ వదిలేశారు అన్నట్లుగా ప్రచారం అయితే సాగుతుంది. సో నిన్న చూసుకున్నట్లయితే మాత్రం సొంత పార్టీ నేతలే కొడాలి నానికి షాక్ ఇచ్చారు అన్నట్లుగా రెండు వేరువేరు వార్తల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ వార్తల మీద విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా భట్లమణి గారు. మేడంతో మాట్లాడదు. దుర్గారు, దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? ఇప్పుడు రెండు వర్గాలు కూడా నాని గారికి సంబంధించినవేనండి. ఆ మేడిపల్లి రవికుమార్ ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా వాళ్ళ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. వాళ్ళని కాదని వేరే వర్గం వాళ్ళని ఆయన వాహనం మీదకి ఎక్కించుకోవడం తప్పు. ఎందుకంటే ఎవరు మన కోసం, మన పార్టీ గెలవడం కోసం, మన గెలుపు కోసం కృషి చేస్తున్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళని అందరం ఎక్కించాలి. అలా కాకుండా ఏమీ చేయని ఇంకో వర్గాన్ని ఆయన ఎక్కించుకోవటం అనేది గుడ్లవల్లూరు మండలంలో
తప్పు, దానివల్లే ఈ గొడవలన్నీ వచ్చాయి. సో అది ఆయన వ్యక్తిగతంగా చేసుకున్న తప్పిదం అది. ఇప్పుడు ఆయనకు తెలుసు కదా ఎవరు తన కోసం పాటు పడుతున్నారు, తన గెలుపు కోసం ఇంటింటికి ఎవరు తిరుగుతున్నారు అనేది తెలిసినప్పుడు మరి ఎస్సీ వర్గం చెందిన మేడిపల్లి రవికుమార్ వాళ్ళకి కోపం రావడం సహజం. వాళ్ళు అందుకని వాగ్వాదానికి దిగారు ఆయన ముందే. ఇరు వర్గాలు ఒకే చోట కొట్లాటకు దిగినప్పుడు ఇంకా ఆయన ఎవరికి సర్ది చెప్పలేక, అంటే తను చేసింది తప్పు అని ఆయనకే తెలిసింది ఎమ్మెల్యేకే. సో ఆయన దిగి ఆయన సొంతంగా ఒక్కడు వాహనంలో వెళ్ళిపోయాడు. సో ఇది ఆయన చేసుకున్న అంటే అసలే ఓటమి భయం కొడాలి నానిని వెంటాడుతుంది. దానికి తోడుగా అసలు సొంత పార్టీలోనే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుల మధ్య సమన్వయ లోపాలు కొడాలి నానిని మరింత భయపెడుతున్నాయి అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంతే కదండి, ఇది సమన్వయ లోపమే. ఇప్పుడు ఉన్న నలుగురిని నువ్వు సరిగా చూసుకోలేకపోతే రేపొద్దున వేస్తారు ప్రజలు. అప్పుడు నీ నియోజకవర్గంలో నీకు అందరూ ఎలా కృషి చేస్తారు? ఇప్పుడు నీ వర్గీయులకే నీకు వాళ్ళ మధ్యనే సమన్వయం లోపించింది. మీరు చెప్పినట్టుగా సమన్వయ లోపం ఇక్కడే ఉంటే రేపొద్దున ఆయన గెలుపు మీద అది ప్రభావం చూపిస్తుంది. ఆయన ఇప్పటికే భయపడుతున్నాడు ఓడిపోతానని. ఇప్పటికే ఆయన మీద చాలా నెగిటివ్ ఉంది, ఆయన చేసుకున్న స్వయంకృత అపరాధాలని. దానికి సరే ఇది ఇంకోటి యాడ్ అయింది. ఈ మధ్య కాలంలో కొడాలి నానికి వ్యతిరేకంగా కుమారి ఆంటీ గారు కూడా అక్కడ వెనిగళ్ల రాముకి సపోర్ట్ చేస్తూ ఆవిడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేను 15 సంవత్సరాల నుంచి ఈ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాన్ని చూస్తున్నాను, ఈ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి జరిగింది ఏమి లేదు అన్నట్లుగా. అలాగే వెనిగళ్ల రాము గారిని ఉద్దేశించి మహర్షి సినిమాని ఒక ఉదాహరణగా తీసుకుని మహేష్ కష్టపడి ఒక సంస్థకి CEO స్థాయికి వెళ్తారు. అక్కడ బాగా సంపాదించిన తర్వాత సొంత గడ్డకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆయన తిరిగి వచ్చి ఆయన వంతు ఆయన కృషి చేస్తారు. అలాగే వెనిగళ్ల రాము గారు కూడా ఆయన మీద కొన్ని కమెంట్స్ చేశారు ఆవిడ. సో ఇలాంటివన్నీ అంటే ఇన్ఫ్లుయెన్షియస్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనే దానికి ఇది ఒక తార్కాణం. అది మంచిదే కదండి. ఇప్పుడు ప్రజలకి ఇంకా ఎక్కువ అవగాహన వస్తుంది. ఇప్పుడు ఈ వెనిగళ్ల రాంబాబు అన్న ఆయన కష్టపడి పైకి వచ్చాడు, మళ్ళా తన నియోజకవర్గానికి తన సొంత ఊరికి ఏదో చెయ్యాలనుకుని వచ్చాడు. ఇప్పుడు ఇదే ఒకవైపు ప్రత్యర్థి చాలా బలంగా ఆయన ఓట్ బ్యాంకుని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, మరొక వైపు అసలు సొంత పార్టీలో ఉన్నటువంటి సమన్వయ లోపాల వల్ల కొడాలి నానికి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కూడా రోజు రోజుకి తగ్గుతుంది అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతున్నాయి అనేటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది స్వయంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆయన స్వయంగా చేసుకుంటున్నాడండి. అసలే ఏదో కోతి ఆ మీద కళ్ళు తాగింది నిప్పు తొక్కింది అన్నట్టుగా ఆయన అసలే నెగిటివ్ ఉంది ఆయన మీద. ఆయనకి నోరు ఎక్కువ, ప్లస్ ప్రత్యర్థుల మీద విరుచుకుపడతాడు, ఏవైనా కూడా చేస్తాడు ఆయన తన గెలుపు కోసం. అటువంటి సమయంలో ఇది జరగటం అనేది ఇంకా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టే. ఆ తర్వాత వేరే చోట కూడా ఆయనకి వాంబే కాలనీ, శ్రీకాళహస్తీశ్వర వాంబే కాలనీలో కూడా ఆయన వెళ్తే ఎవరో రాళ్లు విసిరారు, ఒక 6 రాళ్లు. అవి ఆయన సెక్యూరిటీకిను కొంతమంది మహిళలకి తగిలాయి. అయితే పోలీసులు వాళ్ళని పట్టించుకుని, అంటే వాళ్ళని అదుపులోకి తీసుకుని మళ్ళీ వదిలేశారట. చూసారా, ఇక్కడో న్యాయం, అక్కడ ముఖ్యమంత్రికో న్యాయం. అక్కడ గులకరాయి తగిలితేనే ఆయన మీద 307 హత్యాయత్న నేరం సెక్షన్ 307 పెట్టారు. ఇక్కడ వదిలేశారు, ఎందుకంటే రేపు పొద్దున ఎలక్షన్ ఉంది కాబట్టి. లేకపోతే వాళ్ళ పని అయిపోయి ఉండేది, వాళ్ళు ఆ రకంగా తప్పించుకున్నారు. సో న్యాయాన్యాయాలు అనేవి త్వరలో అన్ని బయటకు వస్తాయి. రేపు మనకి ఓటు వేస్తారు ప్రజలు, ఎవరికి వేస్తారో మనకి జూన్ 4న అవగతం అవుతుంది. లెట్ us wait and see. ఓకే అండి, థ్యాంక్ యూ.